హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ మసాలాలు లేకుండా రుచికరంగా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, నిమ్మకాయ అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. బిర్యానీ స్టైల్లో తరుక్కోండి, మరి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవద్దు. ఇప్పుడు చికెన్ని బాగా శుభ్రం చేసుకొని అందులో ఒక స్పూను పసుపు వేసుకొని, ఒక స్పూను కారం వేసుకొని, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కల్లుప్పు అయితే బాగుంటుందండి, వేసేసి బాగా కలిపెట్టేయాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనివ్వాలి. అలాగే వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఇప్పుడు అందులో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము పట్టా, మొగ్గ, అల్లం, తెల్లగడ్డ, ధనియాలు చాలండి వరకు. ఇప్పుడు అవి మిక్సీ పట్టేసిన తర్వాత బిర్యానీ దబర అయితే పెట్టేశాను. ఇది 2 kgs ఉడుకుతుందండి బిర్యానీ దబర. ఇప్పుడు అందులో పట్టా, మొగ్గ, జీలకర్ర అవి వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఇవి మనకి బిర్యానీ ఆకు అవన్నీ ఇప్పుడు వేసుకొని అవసరం లేదు. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మాడిపోకుండా ఉంటాయండి అవి ఆకులు. బాగా కలిపేసుకున్న తర్వాత యాలకులు వేసుకోవాలి. యాలకులు, ఇవి పట్టా, మొగ్గ, ఇవి బాగా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వేసుకోవాలి. మనము ఎంత కారం మసాలా వేసినా కూడా పచ్చిమిర్చి టేస్ట్ రాదండి. అందుకని 2 పచ్చిమిర్చిస్ నిలువుగా తరిగినవి వేసుకుంటున్నాను. ఎక్కువ ముక్కలు కూడా చేసుకోవద్దండి, కారం ఎక్కువైపోద్ది. నిలువుగా తరిగితే సరిపోతుంది. ఇవి అలా పక్కన పెట్టి ఇందాక చికెన్ ఉడికేసి పెట్టుకున్నాం కదా, దానికి ఒకసారి చూద్దాము. మధ్యలో ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తం కింద నుంచి పైకి మొత్తము కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాము. ఎర్రగడ్డలో టమాటాలు వేసేసిన తర్వాత బాగా కలిపేద్దాము. కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము. రుచికి సరిపడా అంటే ఇందాక మనం చికెన్లో వేసాం కదా సాల్ట్, దానికి చూసుకొని మనం దీంట్లో వేయాలి. వేసేసి బాగా కలిపేసిన తర్వాత మనము ఇందాక రెడీ చేసుకున్న మసాలాని అందులో వేసేసి కలిపేయాలండి. బాగా కలిపేసి కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. ఇప్పుడు నేను ఈ కప్పుతో 5 కప్పులు బియ్యం తీసుకుంటున్నానండి. ఒకసారి మసాలా మధ్యలో మూసి తీసి చూద్దాము. బాగా ఉడికిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని ఇందాక మనం ఉడికించిన చికెన్ ఉంది కదా, ఈ ముక్కలన్నిటినీ నీళ్ళు లేకుండా మసాలాలో వేసేసుకుందాము. గరిటతో వేసుకోండి. మసాలా ఒకసారి కలిపేసుకొని అప్పుడే వేసుకోండి. గరిటతో వేసుకుంటే ఏదైనా నీళ్ళు ఉన్నా కూడా అందులో రావండి. ఒక్క ముక్క అట్లా వేసుకుంటే మనకి వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కింద. మసాలాలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత మనం 5 కప్స్ బియ్యం తీసుకున్నాం కదా, అవి బాగా వాష్ తీసుకొని అప్పుడు ఆ బియ్యాన్ని కూడా వాటర్ లేకుండా చేత్తో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా మసాలాలోకి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసిన తర్వాత 5 కప్స్కి 10 కప్స్ వాటర్ తీసుకోవాలండి. అంటే 1 కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. మనకి మసాలాలో వాటర్ ఉంటాయి కాబట్టి 1 కప్పు తగ్గించేసుకోండి. అంటే 9 కప్స్ తీసుకోండి. 9 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపెట్టేసి బాగా మనము ఇందా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, నిమ్మకాయ ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. స్టార్టింగే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఉడికింది కదా సగము, దీన్ని కలిపేద్దాము. మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. చూసారు కదా ఎలా వచ్చిందో. లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలిపెట్టేద్దాము. చూసారు కదా సగం ఉడికిపోయింది. ఇప్పుడు
కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుదాము కొద్దిగా. నిమ్మరసం వల్ల ఏదైనా కారం ఉన్నా తగ్గిపోతుందండి. బియ్యం కూడా మామూలుగా వచ్చేస్తుంది, విడివిడిగా వచ్చేస్తుంది బియ్యం కూడా, అందుకని నిమ్మకాయ రసము. ఇవి వేసేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఇంకాసేపు ఉడకనిద్దాము. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో, బాగా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో చూద్దాము. అయిపోయిందండి. మూత పెట్టేసి అలానే ఒక 1 అవర్ ఉంచేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది, విడివిడిగా వచ్చేస్తుంది. చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.